స్మార్ట్ ఫోన్ల అడిక్షన్ ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. రోడ్లపై ఫోన్లు మాట్లాడడం, రీల్స్ చూడడం, ఇయర్ బడ్స్ పెట్టుకుని చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది తెలంగాణలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 156,000 నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ఫోన్లు వాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక పేర్కొంది. ఇకనైనా ప్రజలు మొబైల్స్ ని పక్కన పెట్టి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాల బారిన పడొద్దని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గతంలో స్మార్ట్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు గురైతే ఇప్పుడు హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఫోన్లు మాట్లాడుతూ రీల్స్ చూస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. చాలా మంది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బతికేద్దాం అన్నట్లు మొబైల్ ఫోన్లకు బానిసై మానసిక రోగులుగా మారిపోతున్నారు. వాహనం ఏదైనా డ్రైవింగ్ చేసే వాళ్ళు మొబైల్ కు హెడ్ ఫోన్ లేదంటే ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వినడం, వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, ఫోన్లు మాట్లాడటం చేస్తున్నారు. కేవలం వాహనాలు డ్రైవ్ చేసేవారే కాదు, సిగ్నల్ జంప్ చేసేవారు, రోడ్డుపై నడిచేవాళ్లు, రోడ్లు క్రాస్ చేసేవారి పరిస్థితి ఇలాగే ఉంది. 2024లో తెలంగాణ వ్యాప్తంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 156,000 నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం సాధారణ వాహనదారులే కాదు, ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్, క్యాబ్లు, ఆటోలు, బైక్లను ప్లాట్ఫామ్ గా చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీల్లో పనిచేసే డ్రైవర్లు గమ్యాన్ని చేరుకునే సమయంలో స్మార్ట్ ఫోన్లలో మ్యాప్లు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాటలు వినడం, సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు నడిపే టైంలో సెల్ ఫోన్ వినియోగిస్తే 1,000 రూపాయలు జరిమానా విధించి పోలీసులు వదిలేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్మార్ట్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించినా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారుల చెవికి ఎక్కట్లేదు. 2023 నుంచి 2024 వరకు హైదరాబాద్ వ్యాప్తంగా 3 కమిషనరేట్ల పరిధిలో మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ 115,300కు పైగా పట్టుబడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 2023లో 1,55,731 మంది డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడుతూ పోలీసులకు పట్టుపడగా 2024లో 1,56,792 మంది పోలీసులకు చిక్కారు. అతివేగం కారణంగా మద్యపానం చేసి డ్రైవింగ్ చేయడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ మొబైల్ ఫోన్ వాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో మరింత ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అత్యవసర కాల్ వస్తే వాహనం సురక్షిత ప్రాంతంలో ఆపి ఫోన్ మాట్లాడటం మంచిదని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. 2022లో స్మార్ట్ ఫోన్లు వాడుతూ రోడ్డు ప్రమాదాలకు గురై 3,395 మంది మృతి చెందగా 2021లో 1,997 మంది మృతి చెందినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB వెల్లడించింది. 2024లో ఇండియాలో 4,73,000 ప్రమాదాలు జరగ్గా అందులో 26,000 రోడ్డు ప్రమాదాలు మొబైల్ వాడటం వల్లే జరిగాయి. 2023 కంటే 2024లో మొబైల్ వాడకం వల్ల జరిగిన ప్రమాదాలు 21% పెరిగినట్లు పలు పరిశోధన సంస్థలు వెల్లడించాయి. తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో సగటున ప్రతిరోజు 21 మంది మృతి చెందుతున్నారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల తీరు మాత్రం మారట్లేదు. దీంతో మొబైల్ ఫోన్లు వాడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇయర్ బడ్స్ ధరించి పాటలు వింటూ రీల్స్ చూస్తూ ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ చేసే వ్యక్తి దృష్టి మరలుతుంది. రోడ్డుపై సడన్ గా వచ్చే వాహనాలను గుర్తించడానికి 4 సెకండ్లు లేట్ అవుతుందని, ఆ సమయంలోనే ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఫోర్డ్ అనే సంస్థ 2,000 మందికి పైగా స్టడీ చేసి డేటా వెల్లడించింది.